హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్, చాలామంది మగవాళ్ళు వాళ్ళ స్పర్మ్ కౌంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, అంటే స్పర్మ్ కౌంట్లో తక్కువగా ఉండి, లేకపోతే స్పర్మ్లో విరకణాల్లో కదలికల్లో తక్కువగా ఉండి, చాలామంది మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా చాలా రకాలుగా నష్టపోతున్నారు. అసలు మీరు ముందు మీ స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి, అంటే విరకణాల కౌంట్లో కానీ కదలికలలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే మగవాళ్ళు అసలు కరెక్ట్ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారా, మీరు చూపించుకుంటున్న డాక్టరు మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలరా లేదా అనేది సింపుల్గా మీరు ఆ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీకే అర్థమైపోయింది. ఎప్పుడైనా సరే మగవాళ్ళు స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడతా అటువంటి దంపతులు మగవాళ్ళు ఆండ్రాలజిస్ట్ని కాకుండా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల చాలా రకాలుగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే డాక్టరు నిజంగా వాళ్ళకి కనుక మీకు ట్రీట్ చేసే అంత నాలెడ్జ్ ఉండి వాళ్ళకంత సబ్జెక్ట్ ఉంటే, మీకు సింపుల్గా నేను ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే డాక్టరు మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలరా లేదా అనేది మీకే ఈజీగా అర్థమైపోయింది. ఎప్పుడైనా సరే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా, లేకపోతే కదలికలో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా, ఫస్ట్ ఆ పేషెంట్ డాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు ఫస్ట్ అతనికి అసలు టెస్టిస్ సైజ్, అంటే బీర్జాల సైజ్ ఎలా ఉంది అనేది చెక్ చేయాలి. అసలు బీర్జాలు అనేది ఎవరికైనా సరే మగవాళ్ళకు 2 బీర్జాలు ఉంటాయి. అది ఆ కింద స్క్రోటం అంటారు, ఆ స్క్రోటంలో ఉంటాయి. అసలు కరెక్ట్గా ఆ బీర్జాలు 2 బీర్జాలు బై బర్త్ వాళ్ళకి ఆ టెస్టిస్ అనేది ఫామ్ అయినాయా లేదా, అండ్ ఆ టెస్టిస్ ఫామ్ అయితే కనుక ఆ టెస్టిస్ అంటే బీర్జాలు కరెక్ట్ సైజులో ఉన్నాయా లేదా. నార్మల్గా టెస్టిస్ సైజ్ ఎవరికైనా సరే 8 to 10 ml సైజు ఉండాలి, మినిమం సైజు. అండ్ 2 టెస్టిస్ కరెక్ట్గా 8 to 10 ml సైజు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. దాంతోపాటు ఆ 2 టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ఏమైనా ఉన్నాయా, అది కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఇది గనక మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరు మీ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, అంటే బీర్జాల సైజ్ ఎలా ఉంది, బీర్జాల పొజిషన్ ఎలా ఉంది, దాంట్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెక్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళకి మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే అంత నాలెడ్జ్ లేదు. అండ్ అసలు మీకు ట్రీట్మెంట్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకేం లేదు. డెఫినెట్గా ఏదో మీ వైఫ్తో పాటు మీరు వెళ్ళి వాళ్ళని కలిశారు కాబట్టి మీకు ఏదో టెస్టులు రాసి ఆ టెస్టులతో వాళ్ళు ఏదో మనీతోనో టైంపాస్ చేయడానికి మిమ్మల్ని చూస్తున్నారులే తప్పితే మీకు సిన్సియర్గా ట్రీట్మెంట్ చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. మగవాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడైనా సరే స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి దానికి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ చెక్ చేయాల్సింది టెస్టిస్ సైజ్, బీర్జాల సైజ్ ఎలా ఉంది, బీర్జాల పొజిషన్ ఎలా ఉంది, ఆ టెస్టిస్లో లేదా బీర్జాలలో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా ఫిజికల్గా చెక్ చేయాలి డైరెక్ట్గా డాక్టరే. అది చెక్ చేస్తేనే దాంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ చాలామంది మగవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళు జస్ట్ పేషెంట్ రాగానే ఏదో రొటీన్గా బ్లడ్ టెస్టులు, లేకపోతే సెమెన్ అనాలిసిస్, లేకపోతే ఏదేదో స్కానింగ్లు, ఏదేదో టెస్టులు రాసి అనవసరంగా మీ టైం అండ్ మనీని వేస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరం లేకుండా జస్ట్ అసలు క్లినికల్ ఎగ్జామినేషన్, టెస్టిస్లో సైజ్ ఎలా ఉంది, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు 2 టెస్టిస్ కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. సో మీకు అక్కడే అర్థమైపోయింది అసలు మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరు వాళ్ళకి నిజంగా మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే అంత నాలెడ్జ్ ఉందా లేదా అనేది. అది ఫస్ట్ పాయింట్. అండ్ టెస్టుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకుండా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందనో లేదా స్పర్మ్ కౌంట్ 0 ఉందనో మీకు గనక 2 టెస్టులు, ఒకటి వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అండ్ క్యారియోటైపింగ్, ఈ 2 టెస్టులు కనుక డైరెక్ట్గా వచ్చిన రోజునే కనుక మీరు 2 టెస్టులు చేయించుకోండి. వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ అనే టెస్టులు కనుక మీకు రాసినట్లయితే గ్యారంటీగా మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్కి అసలు ఏమాత్రము నాలెడ్జ్ లేనట్లే. కేవలం ఆ టెస్టులు చేయించుకోవటం వల్ల దాని నుంచి వచ్చే ఒక 15,000, 20,000 డబ్బుల మీదే ఆ డాక్టర్కి ఇంట్రెస్ట్ ఉందిలే కానీ మీ స్పర్మ్ కౌంట్ 0 ఉండటానికో మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికో కారణం ఏంటి అని తెలుసుకునే ఇంట్రెస్టు లేదు. మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి స్పర్మ్ కౌంట్ పెరగాలి అనే డెడికేటెడ్గా వాళ్ళు మీకు ట్రీట్మెంట్ చేయట్లేదు. జస్ట్ మనీ కోసమే రాసే టెస్టులు ఏంటి అని అంటే లేడీ డాక్టర్స్ ఎవరైనా సరే వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అండ్ క్యారియోటైపింగ్, ఆ 2 ఒక యూజ్లెస్ టెస్టులు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. నేను ఇన్ని సంవత్సరాలు నా ప్రాక్టీస్లో హార్డ్లీ సంవత్సరం మొత్తం మీద ఇయర్లీ ఒక 2-3 పేషెంట్స్ కూడా ఆ టెస్టులు నేను ప్రిస్క్రైబ్ చేయను. ఎందుకంటే ఆ టెస్టులు చాలా కాస్ట్లీ టెస్టులు. ఈ వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ కానీ క్యారియోటైపింగ్ కానీ ఈ 2 టెస్టుల వల్ల
ఆ పేషెంట్కి ఉన్న జీరో స్పర్మ్ కౌంట్కి కానివ్వండి, లో స్పర్మ్ కౌంట్కి కానివ్వండి, ఆ 2 టెస్టుల వల్ల ఎటువంటి ఇన్ఫర్మేషను రాదు. కానీ ఆ టెస్టులు కాస్ట్ వచ్చేటప్పటికి మినిమమ్ 15,000-20,000 అయిద్ది. సో ఎవరైతే మీకు ఈ స్పర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేక బాధపడతా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఉన్నారో, మీకు క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకపోయినా మీ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ గానీ, వార్కోసిల్ గానీ ఏమైనా ఉన్నాయా, లేదా టెస్టిస్ పొజిషన్ ఎలా ఉంది అనేది చెక్ చేయకపోయినా, మీకు వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ లాంటి పనికిమాలిన టెస్టులు ఏమన్నా రాసినా వాళ్ళకి మీ మనీ మీద ఇంట్రెస్ట్ ఉందిలే కానీ మీకు ట్రీట్మెంట్ చేయటము, ఆ ట్రీట్మెంట్ వల్ల మీ స్పర్మ్ కౌంట్ పెరిగి మీకేదో ప్రెగ్నెన్సీ రావటం అనే దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు. ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా అటువంటి మగవాళ్ళకి వాళ్ళ స్పర్మ్ కౌంట్ పెరిగి వాళ్ళ వైఫ్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఆ మగవాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక ఆండ్రాలజిస్ట్ని, అంతేగాని లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లోనూ కాదు. మీరు ఎప్పుడైతే లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లోనూ కన్సల్ట్ అవుతారో గ్యారంటీగా వాళ్ళు రాసే ఈ పనికిమాలిన టెస్టుల వల్ల మీ టైం అండ్ మనీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు మీ ఏజ్ పెరిగిపోయింది. ఏజ్ పెరిగిపోయిన తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు, ఏ రకంగానూ ప్రెగ్నెన్సీ రాదు. సో ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలవండి, మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.